హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము వాట్ ఈజ్ టెంపోరల్ డెడ్ జోన్ టీడీజెడ్ ఇన్ జావాస్క్రిప్ట్ ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాము. టెంపోరల్ డెడ్ జోన్ అంటే ఏంటి, ఇది అంటే దీని యొక్క ఇది ఎలా పనిచేస్తుంది చూసినట్టయితే మనకి టెంపోరల్ డెడ్ జోన్ అనేది మనకి హోస్టింగ్ లోపల, అంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం హోస్టింగ్ అంటే ఏంటి, వేరియబుల్ హోస్టింగ్ ఎలా ఉంటుంది, ఫంక్షన్ హోస్టింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి దీనికంటే ముందు ప్రీవియస్ వీడియోలో మనము ఎక్స్ప్లెయిన్ చేసాము హోస్టింగ్ మీద ఒక క్వశ్చన్ని. అయితే దానికి సంబంధించిన కాన్సెప్టే ఇది టెంపోరల్ డెడ్ జోన్ అని చెప్పేసి ఉంటుంది జావాస్క్రిప్ట్ లోపల. అయితే మనకు హోస్టింగ్ అంటే ఏంటి, ఒక వేరియబుల్ని కానీ ఫంక్షన్ కానివ్వండి మనము అంటే డిఫైన్ చేయకముందే దాన్ని మనం ఏం చేస్తాము, యాక్సెస్ చేస్తామన్నమాట. డిఫైన్ చేయం కానీ దాన్ని ముందే మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం మన ప్రోగ్రామ్ లోపల. అయితే అలాంటి సమయంలో ఏం చేస్తుందంటే జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ ఏం చేస్తుందంటే జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు దాన్ని టాప్ ఆఫ్ ద స్కోప్కి, ఆ ఫంక్షన్ యొక్క టాప్ ఆఫ్ ద స్కోప్కి మూవ్ చేసుకుని దాన్ని ఏం చేస్తుంది, ఫస్ట్ అంటే డిక్లరేషన్ని తీసుకెళ్ళి పైన పెట్టుకుంటుంది అనమాట. మనం ఎప్పుడైతే ఫంక్షన్ని యూజ్ చేస్తున్నామో ఇంప్లిమెంటేషన్ కంటే ముందే ఆ డిక్లరేషన్ని మూవ్ చేసుకుని దాన్ని అది ప్రాసెస్ని రన్ చేస్తుంది అనమాట జావాస్క్రిప్ట్. ఇది హోస్టింగ్ కాన్సెప్ట్. అయితే హోస్టింగ్ లోపల ఎప్పుడైతే మనము అంటే మనం ఎప్పుడైతే డిక్లరేషన్ చేసి ఫస్ట్ మనం కాల్ చేసామో, తర్వాత డిక్లరేషన్ చేసామో, మనం ఎప్పుడైతే జావాస్క్రిప్ట్ ఇంజిన్ అనేది స్టార్ట్ అవుతుందో, అంటే జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుందో ఆ టైంలో, ఆ తక్కువ మినిమం టైంలో, ఆ మిల్లీ సెకండ్స్ టైంలో ఏమవుతుందంటే, అంటే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జిక్యూషన్ ఎండ్ అయ్యే వరకు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జిక్యూషన్ ఎండ్ అయ్యే వరకు ఈ మధ్యలో ఉన్న మిల్లీ సెకండ్స్ లోపల అది దాన్ని ఉండే ఈ యొక్క టైంని యొక్క ఏరియాని ఏమంటారంటే టెంపోరల్ డెడ్ జోన్ అంటారు. ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయినప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది క్లోజ్ అయిన తర్వాత, అంటే ఎండ్ అయిన తర్వాత ఈ మధ్యలో ఉండే మిల్లీ సెకండ్స్ టైంని టెంపోరల్ డెడ్ జోన్ అని చెప్పేసి అంటారు. ఆ వేరియబుల్ యొక్క టెంపోరల్ డెడ్ జోన్ అని చెప్పేసి అంటారు. అంటే ఆ టైంలో మనం ఏమవుతుందంటే మనం వేరియబుల్ డిక్లరేషన్ అంటే the temporal dead zone is the time between variable declaration with let or const and its initialization preventing access. మనము అంటే ఇనిషియలైజేషన్ చేసిన తర్వాత మనం ఇనిషియలైజేషన్ అనేది ఎప్పుడైనా సరే అక్కడ యాక్సెస్ అవ్వదు. ఓన్లీ డిక్లరేషన్ మాత్రమే మనకి యాక్సెస్ అవుతుంది. పోస్టింగ్లో ఓన్లీ డిక్లరేషన్ మాత్రమే హోస్ట్ అవుతుంది అనమాట. దీన్నే ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క డిక్లరేషన్ అనేది పోస్ట్ అవుతుందో ఈ యొక్క టైంని, ఈ యొక్క ఏరియాని ఏమంటారు అంటే టెంపోరల్ డెడ్ జోన్ అని చెప్పేసి అంటారు. టెంపోరల్ డెడ్ జోన్లో మనకి కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే టెంపోరల్ డెడ్ జోన్ అప్లైస్ టు లెట్ అండ్ కాన్స్ట్. ఇది లెట్ అండ్ కాన్స్ట్ అనే ఈ వేరియబుల్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది, అప్లై అవుతుంది. వేరకి ఇది పనిచేయదు అనమాట. వేరియబుల్స్ ఎగ్జిస్ట్ బట్ ఆర్ అన్ఇనిషియలైజ్డ్ అంటిల్ ఎగ్జిక్యూషన్ రీచెస్ దెమ్. వేరియబుల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి, కాకపోతే అవి ఇనిషియలైజేషన్ అనేది అవ్వదన్నమాట. అందులో ఎప్పుడైనా సరే హోస్టింగ్లో డిక్లరేషన్ మాత్రమే మూవ్ అవుతుంది, టాప్కి పోస్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఇనిషియలైజేషన్ అనేది అది ఏమవుతుంది, టాప్కి హోస్ట్ అవ్వదన్నమాట. యాక్సెసింగ్ దెమ్ బిఫోర్ ఇనిషియలైజేషన్ త్రూస్ రిఫరెన్షియల్. ఒకవేళ మనము డిక్లరేషన్ కంటే ముందే, అంటే ఇనిషియలైజేషన్ డిక్లరేషన్ చేసాము, డిక్లరేషన్ వెళ్తుంది టాప్లోకి, కానీ ఇనిషియలైజేషన్ వెళ్ళదుగా. అది ఏమవుతుందంటే రిఫరెన్స్ ఎర్రర్ని త్రో చేస్తాం అనమాట. అంటే మనం డిక్లేర్ చేసాం వేర్ ఏ అని చెప్పేసి, లేకపోతే లెట్ ఏ కాన్స్ట్ ఏ అని చెప్పేసి ఇనిషియలైజ్ చేసాం, అంటే డిక్లేర్ చేసాం. కానీ దాని వాల్యూ అనేది డిక్లరేషన్ అనేది పైకి వెళ్తుంది, కానీ దానికి =10 =20 మనం ఇచ్చినా సరే అది ఏమవుతుందంటే అది హోస్టింగ్ అవ్వదు. కాబట్టి మనకి రిఫరెన్స్ ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. హెల్ప్స్ అవాయిడ్ యాక్సిడెంటల్ యూజ్ ఆఫ్ అన్ఇనిషియలైజ్డ్ వేరియబుల్స్. అంటే మనము ఎప్పుడైనా సరే ఇనిషియలైజేషన్ చేయని ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో అలాంటి వాటికి మాత్రమే ఇది పనిచేస్తుంది. కాబట్టి అలా ఇనిషియలైజేషన్ చేయకపోయినా సరే ఇది పని చేయడం కోసము ఇది హెల్ప్ చేస్తుంది. టెంపోరల్ డెడ్ జోన్ అనేది మన యొక్క ఈ జావాస్క్రిప్ట్ లోపల ఇది టెంపోరల్ డెడ్ జోన్ అని చెప్పేసి దాని గురించి మనకి డెఫినేషన్, కీ పాయింట్స్. అయితే మనకు ఎగ్జాంపుల్ చూద్దాము. ఫస్ట్ కన్సోల్ లాగ్. ఫస్ట్ ఈ రెండింటిని నేను కమెంట్ చేస్తాను, కమెంట్ చేద్దాము. ఫస్ట్ కన్సోల్ లాగ్ అని చెప్పేసి కన్సోల్లో కన్సోల్ లాగ్ చేశాను. తర్వాత నేను ఏం చేశాను, లెట్ ఏ =10 అంటే ఏని తర్వాత లెట్ కీవర్డ్తో నేను ఏం చేశాను, ఇక్కడ డిక్లేర్ చేశాను, తర్వాత ఇనిషియలైజ్ చేశాను 10 అని చెప్పేసి దానికి వాల్యూ కూడా అసైన్ చేశాను. రెండు డిక్లరేషన్ ఇనిషియలైజ్ రెండు కూడా అయిపోయాయి అనమాట. ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను. నేను రన్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ మనం చూడండి, రిఫరెన్స్ ఎర్రర్ కెనాట్ యాక్సెస్ ఏ బిఫోర్ ఇనిషియలైజేషన్ అని వచ్చింది. ఇక్కడ ఇనిషియలైజ్ చేసాము, అయినా సరే ఇది
కెనాట్ యాక్సెస్ ఏ బిఫోర్ ఇన్స్టాలేషన్. ఎందుకంటే మనము ఫస్టే దీన్ని యాక్సెస్ చేసాము, తర్వాత డిక్లేర్ చేసాము. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ హోస్టింగ్ అనే కాన్సెప్ట్ అనేది ఇక్కడ వచ్చిందనమాట. ఎందుకంటే హోస్టింగ్ కాన్సెప్ట్ రావడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, జావాస్క్రిప్ట్ ఏం చేస్తుందంటే దీన్ని పైకి మూవ్ చేస్తుంది. లెట్ ఏ అని చెప్పేసి పైకి మూవ్ చేస్తుంది. లెట్ ఏ ఓన్లీ డిక్లరేషన్ మాత్రమే మూవ్ చేస్తుంది. ఈ ఇనిషియలైజేషన్ =10ని మూవ్ చేయదు. హోస్టింగ్ ఎప్పుడైనా సరే మూవ్ చేయదు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, నువ్వు ఏ డిక్లేర్ చేసాం కానీ దానికి ఇనిషియలైజ్ చేయలేదని చెప్పేసి రిఫరెన్స్ ఎర్రర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కెనాట్ యాక్సెస్ ఏ బిఫోర్ ఇనిషియలైజేషన్ అని చెప్పేసి వచ్చింది అనమాట. ఇది మనకి ఈ లెట్తో మనము ఇనిషియలైజ్ అదే హోస్టింగ్ ప్లస్ టెంపోరల్ డెడ్, ఈ మధ్యలో ఉన్న ఈ యొక్క ఏరియాని టైంని మనకేమో టెంపోరల్ డెడ్ జోన్ చెప్పేసి అంటారు అనమాట. అయితే నెక్స్ట్ రెండవది నేను ఏం చేస్తున్నాను, కాన్స్తో నేను డిక్లేర్ చేశాను. అంటే కాన్స్తో లాగ్ అని చెప్పేసి బీని ఏం చేశాను, ఇక్కడ యాక్సెస్ చేశాను, కాల్ చేశాను. కానీ ఇక్కడ తర్వాత నేను కాన్స్ట్ బి =20 అని చెప్పేసి ఇక్కడ చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తాను. ఇక్కడ కూడా ఏమవుతుందంటే సేమ్ వచ్చింది, కెనాట్ యాక్సెస్ బి బిఫోర్ ఇనిషియలైజేషన్ రిఫరెన్స్ ఎర్రర్ వచ్చింది. ఎందువల్ల అంటే ఓన్లీ బి మాత్రమే హోస్ట్ అవుతుంది, ఈ =20 అనేది హోస్ట్ కాదు. కాబట్టి నువ్వు డిక్లేర్ చేసావు కానీ ఇనిషియలైజ్ చేయలేదని చెప్పేసి అది చెప్తుంది అన్నమాట. నెక్స్ట్ మనకు వేర్తో నేను డిక్లేర్ చేశాను. ఇక్కడ హోస్ట్ అనేది వేర్తో చేశాను. చూడండి ఇక్కడ వేర్తో చేయడం జరిగింది. ఇక్కడ నేను దీన్ని రన్ చేస్తాను. 30 వచ్చింది మనకి ఎర్రర్, రిఫరెన్స్ ఎర్రర్ రాలేదు. 30 ఎందువల్ల వచ్చిందంటే మనకి ఇలాగా మనం కూడా వేర్ సి =30 డైరెక్ట్గా డిక్లేర్ చేసాము, ఇనిషియలైజ్ చేసాము. కానీ మనకి ఈ టెంపోరల్ డెడ్ జోన్ అనేది హోస్టింగ్ అనేది వేర్కి పనిచేయదు. కాబట్టి మనం డైరెక్ట్గా ఈ డిక్లేర్ చేయాలి, ఇనిషియలైజ్ చేయాలి. ఇలాగ మనము ఇక్కడ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి ఫస్ట్ యాక్సెస్ చేసి కాల్ చేసి తర్వాత మనం డిక్లేర్ చేయడం కుదరదు వేర్తో. అందుకని మనం ఏం చేసాము, ఇక్కడ డిక్లేర్ చేసాము, ఇనిషియలైజ్ చేసాము అనమాట. అందుకని మనకి ఇక్కడ టెంపోరల్ డెడ్ జోన్ అనేది ఇక్కడ మనకి వేర్క్ అనేది ఇంప్లిమెంట్ అవ్వదు. హోస్టింగ్ అనేది ఓన్లీ లెట్ కాన్స్ట్కి ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది టెంపోరల్ డెడ్ జోన్ అండ్ హోస్టింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.